రైట్ బ్రేకింగ్ చూస్తున్నా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రైతాంగానికి యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా ఎప్పుడు వస్తుందా అని సొసైటీల ముందు అన్నదాతలు పడిగాపులు పడాల్సి వస్తుంది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా వేసే సమయం మించిపోతుండటంతో ఇన్నాళ్లు పడ్డ కష్టం వృధా అయిపోయి పెట్టుబడి ఖర్చులు కూడా రావని రైతులు వాపోతున్నారు. గూడూరు మండలంలో యూరియా కోసం రైతన్నలు వేకువజామునే సొసైటీల ముందు 2 కిలోమీటర్ల మేర లైన్ కట్టారు. వేల సంఖ్యలో రైతులు లైన్లో ఉన్నప్పటికీ వచ్చిన యూరియా మాత్రం వందల మందికి కూడా సరిపోకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతుకు దాదాపు 10ల సంఖ్యలో యూరియా బస్తాలు అవసరం కాగా వచ్చిన లోడ్ కేవలం 900 బస్తాలు మాత్రమేనని రైతులు వాపోతున్నారు. యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు రావడంతో పోలీసులు సైతం రంగంలోకి దిగి వారిని లైన్లో ఉంచాల్సి వచ్చింది. వ్యవసాయ పనులు మొదలై 2 నెలలవుతున్నా అధికారులు, పాలక ప్రభుత్వాలు యూరియా తెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంట్లో వంట వండకుండా వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ ఎవరు పెడతారు మాకు? మీ అసంటోళ్ళకు, దొరలకు అందరికీ ఎక్కడక్కడ తయారవుతాయి. మాకు రైతులకే ఏం తయారు కావు. ఎక్కడ మేము ఇట్లా నిలబడాలి, సావాలి, అయినా మాకు దొరకదు. అక్కడ బస్తాలు లేవు. ఇప్పుడు పొద్దున వచ్చి నిలబడితే లాభం, 5 గంటలకు వస్తే లాభం, 4 గంటలకు వస్తే లాభం. ఇప్పుడు నిలబడి కాళ్ళు వస్తారా, ఆకలి కడుపు కాలుతుంది, మళ్ళీ ఇంటికే పోవడు. బస్తాలు లేవు. ఆడ ఎవరికి చెప్పుకోవాలి? ఓట్లు వేసేటప్పుడు ఏం సపోర్ట్ చేయక వస్తారు, ఓట్లు అడుగుతారు. కానీ ఇప్పుడు ఇట్లా నిలబడ్డారు, ఏం కోసం ఉన్నదని ఎవరైనా అడుగుతారా? ఇప్పుడు మాకు ఎవరు అడగరు. మాకు ఈ పరిస్థితి మాది. ఇప్పుడు బాగా వచ్చింది, అట్లా ఎట్లనో పక్కకు తిరిగి వచ్చినాం. ఇప్పుడు ఆడ కూడా నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా పోవాలి మేము? మళ్ళీ పోయేటప్పుడు ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి. ఆటోకి మాట్లాడుకొని ఛార్జీలు ఎక్కువ పెట్టుకొని వస్తే కూడా బస్తా దొరుకుతలేదు. 3-4 రోజులకే తిరుగుతున్నాం మేమైతే. శుక్రవారం వచ్చినాం, శుక్రవారం మొన్న రాలే, మళ్ళీ ఇయర్ వస్తాయిగో ఇక్కడ లైన్లో ఏం చేస్తాం? ఒక్క బస్తా కూడా ఇస్తలేరు. ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు. 3 బస్తాలు 4 బస్తాలు అన్నా సరే ఎన్నో టోకన్ తీసుకున్నారని టోకన్ వాళ్ళకే 3 బస్తాలు పంపిస్తున్నారు. దొరుకుతాయి, అక్కడే ఉంటారు. మరి పొలాలు ఏవి వేయాలి పోయి తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు కూడా కష్టంగానే అంటారు. కష్టంగా అయితే ఇప్పుడు లోకల వస్తారు, దుకాణంలో కూడా లేదు. మరి బస్తాలు ఎట్లయితే మరి. రైట్, యూరియా గోసకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. యూరియా కోసం 2 కిలోమీటర్ల మేర రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? శ్రీసాగర్, మహబూబాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ప్లస్ బయ్యారం మండలంలో రైతులు ఒక పక్క వరి, పత్తి, మొక్కజొన్న ఇవన్నీ కూడా యూరియా వేయాల్సిన సమయం దాటిపోతున్న నేపథ్యంలో యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయాన్నే వచ్చి క్యూ లైన్ లో కిలోమీటర్ల కొద్ది 2 నుంచి 3 కిలోమీటర్లు కూడా క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్ లో నిలబడలేక వాళ్ళ బదులు చెప్పులు, ఆధార్ కార్డులు, సంచులు పెట్టుకొని దీనంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక పక్క రైతులకు భారీ మొత్తంలో యూరియా అవసరమై ఉన్నప్పటికీ అంత మొత్తంలో యూరియా దొరకట్లేదు. 9,000 మంది జనాభా, 1,000 మంది రైతులు యూరియా 1,000 బస్తాల యూరియా అవసరమైన కాడ 800 నుంచి 900 మాత్రమే యూరియా బస్తాలు వస్తుండటంతో రైతులకు కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క ఈ సమయంలో రైతులు పొలంలో పని చేసుకోవాల్సిన రైతులు వారి పొలాలన్నీ వదిలేసి యూరియా కోసం వచ్చి క్యూ లైన్ లో నిలవాల్సిన పరిస్థితి. రోజుల తరబడి, వారాల
వారాల కొద్దీ మేము యూరియా కోసం తిరుగుతున్నాము. అయినా మాకు కావాల్సిన యూరియా దొరకట్లేదు. ఒక పక్క లక్షల రూపాయలు అప్పులు చేసి మేము వ్యవసాయం చేస్తున్నాము. సరైన సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి రాక మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయే అవసరం ఉంది. కాబట్టి అధికారులు చెప్తున్నారు యూరియా కావాల్సినంత యూరియా ఉందని చెప్తున్నారు. ఇటు పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా యూరియా ఉందని చెప్తున్నారు. అటు చెప్పినప్పటికీ మార్కెట్ లో మాత్రం యూరియా కావాల్సినంత యూరియా లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు కావాల్సిన యూరియాని మార్కెట్ లో తీసుకోవాలి. వారాల కొద్ది తిరిగిన 2 నుంచి 3 బస్తాలు కూడా దొరకని పరిస్థితి. దీంతో మేము తీవ్ర ఇబ్బంది అవుతున్నాం. రైతాంగం మొత్తం కూడా కుదేలవుతున్న పరిస్థితి. సకాలంలో యూరియా లేకపోతే లక్షల రూపాయల నష్టం జరిగిపోయి దిగుబడి రాక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి మొత్తం ఇటు సహకార సొసైటీలలో కానీ ఇటు మన గ్రోమర్ సెంటర్ లో కానీ ఇటు ఎరువుల షాపులలో విధిగా యూరియా దొరికే విధంగా ఇటు చర్యలు తీసుకోవాలని రైతులు ధీరంగా వేడుకుంటున్న పరిస్థితి శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.